వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది. ఈరోజు మే 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి మీ అందరికీ కూడా ఆగస్ట్ నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేశారు. ఈ రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి, ఏ తప్పులు చేస్తే రిజిస్ట్రేషన్లో మీరు సెలెక్ట్ అవ్వరు, నేను చెప్పిన విధంగా ఇప్పుడు వీడియో లైవ్ డెమో చేసింది నేను చూపిస్తాను. ఈ విధంగా కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పకుండా ముందు గడప దర్శనం టికెట్లు మీకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. చూపించేనా మరి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏమిటి అన్నది. ముందుగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నేను చెప్పిన విధానం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీరు ప్యాటర్న్ ఫాలో అవ్వండి. అప్పుడే మీకు సక్సెస్ఫుల్గా కనీసం ఒక హై పర్సంటేజ్ సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరి కంటిన్యూ చేద్దామా వీడియోని. ముందుగా మీరందరూ కూడా 2 రోజులు తిరుమలలో రూములు తీసుకోవాలి అంటే నేను చెప్పినట్టుగా ఆగస్ట్ నెలకు సంబంధించి ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎలాగో చెప్తాను. ఒక్కసారి మీ స్క్రీన్ పైన ముందు వెబ్సైట్ ఓపెన్ చేసి ttdevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీకు కావాలి అంటే మొబైల్ యాప్లో నుంచైనా ఈ రిజిస్ట్రేషన్ ఆగస్ట్ నెలకు సంబంధించి మీరు చేయవచ్చు. ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని మీరు ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు స్క్రీను ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఓటీపీ ఎంటర్ చేశాను, చూడండి మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు మొబైల్ యాప్లో నుంచి రిజిస్టర్ చేస్తే మీరేమీ ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు చూడండి స్క్రీన్ పైన లాగిన్ అని క్లిక్ చేస్తే స్క్రీన్ ఇలా ఉంది. మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర శ్రీవారి ఆశ సేవ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ ఆగస్ట్ 2026 will be available from May 18 10 AM to May 20 10 AM. క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఒకవేళ కావాలంటే ఇక్కడ పిలిగ్రిమ్ సర్వీసెస్ దగ్గరైనా చేయొచ్చు. ఇప్పుడు నాకు వెయిటింగ్ టైం అనేది 1 minute 25 seconds వచ్చింది. మీకు కూడా వెయిటింగ్ టైం వస్తుంది, కాస్త వెయిట్ చేయండి. ఇదేంటో కొత్త వారైతే ఈ వెయిటింగ్ టైం ఏంటో ఇవంతా కంగారు పడతారు, అలా కంగారు ఏం పడొద్దు. ఈ వెయిటింగ్ టైంలో మీరు క్యూ అనమాట, ఎవరైనా మీతో పాటు రిజిస్టర్ చేస్తే ఒక్కొక్కరికి స్లోగా వెయిటింగ్ టైం అనేది వస్తుంది. ఇప్పుడు వెయిటింగ్ టైం అయ్యాక స్క్రీన్ ఇలా ఉంటుంది చూడండి. అయితే ఈ గ్యాప్లో మీకు ఒక విషయం చెప్తానండి. ఎవరైతే కనుక గతంలో ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు తిరిగి ఈ డిప్ అయితే మీరు వేయలేరు. కనీసం 180 రోజులు అనగా 6 నెలలు కూలింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. మేలో కానీ జూన్లో కానీ జూలైలో ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వారు ఈ డిప్ అయితే మీరు వేసుకోవచ్చు. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. ఇక ఇప్పుడు చూడండి స్క్రీన్ మీకు ఈ వాచ్ టైం అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరందరూ కూడా నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు ఈ ఎలక్ట్రానిక్ డిప్లో మీకు వస్తుంది. చూడండి స్క్రీన్ మీకు ఇలా కనిపించింది, సేవ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని. మీకు ఈ స్క్రీన్ పైన ఇది ఒకసారి కావాలంటే చదువుకోండి, లేదు అంటే మీరు ఇక్కడ ఈ బాక్స్లో క్లిక్ చేసేసి మీరు కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఈ బాక్స్లో క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేస్తాను. ఒక్కసారి చూడండి, మీరు చూసారు కదా కంటిన్యూ అని క్లిక్ చేశాను. కావాలంటే ఒకసారి చదువుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ చాలా మెయిన్ అండి, 2 రోజులు రూములు కావాలి అంటే ఖచ్చితంగా 2 టికెట్లు మీరు బుక్ చేసుకోవాలి. కాబట్టి పిలిగ్రిమ్ డీటెయిల్స్ దగ్గర 2 అని మీరు సెలెక్ట్ చేయండి. సింగిల్ పర్సన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూములు రావు, 2 వ్యక్తులకి డిప్ ఉంటేనే రూములు వస్తుంది. ఇప్పుడు మీరు ఈ జనరల్ డీటెయిల్స్ దగ్గర చక్కగా మీ ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేటు, కంట్రీ, పిన్ కోడ్, నేము, ఏజు, జెండరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇండియా వాళ్ళైతే ఆధార్ నెంబరు, ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ నెంబరు, ట్రాన్స్జెండర్ అయినా కూడా నెంబర్ ఎంటర్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మీకు కంటిన్యూ అన్నీ నేను ఆల్రెడీ ఎంటర్ చేశానండి. చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు మీ వైపు నుంచి అన్నీ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు సెలెక్ట్ సేవ అండ్ డేట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవ, సెలెక్ట్ ఆల్ డేట్స్ ఖచ్చితంగా సెలెక్ట్ చేయండి. ఇదేనండి చాలా ముఖ్యమైనది. చాలామంది ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ సేవ డేట్లు సెలెక్ట్ చేస్తేనే అప్పుడు అన్ని తోమాల,
అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, సుప్రభాతము అన్ని సేవలు సెలెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. అన్ని డేట్లకి సెలెక్ట్ అవుతుంది. చూడండి మీరు ఇప్పుడు అర్చన తీసుకుంటే వారానికి 3 రోజులే, తోమాల 3 రోజులే, అష్టాదళ పాద పద్మారాధన అయితే 1 రోజే, సుప్రభాతం అయితే అన్ని రోజులు. కేవలము ఈ నెల 8748 మందికే ఈ అవకాశం అయితే ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా మీకు ఉంటుంది. నేను మరలా చెప్తున్నానండి, సెలెక్ట్ ఆల్ సేవాస్, ఆల్ డేట్లు అంతా అక్కడ క్లిక్ చేయండి ఆ బాక్స్ పైన. సింగిల్ సేవలు అలా చేయొద్దు. ఆ తర్వాత కంటిన్యూ టు రివ్యూ అని ఉంటుంది. ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ టు రివ్యూ చేస్తే మీరు మళ్ళీ ఏమైనా డేటా మార్చుకోవాలి, పిలిగ్రిమ్ డీటెయిల్స్ కానీ జనరల్ డీటెయిల్స్ కానీ అంటే ఇక్కడ నుంచి మీరు ఆ యారోని క్లిక్ చేసి మార్చుకోవచ్చు. ఏదైనా డౌట్ వచ్చింది చెక్ చేసుకుందామని. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అండ్ సబ్మిట్ అని కనుక మీరు చేస్తే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయినట్టండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఈ విధంగా ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, ఎవరైనా కానీ మీరు ఈ ముందు గడప దర్శన్ టికెట్లు, సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ డిప్పు వేసుకోవాలి అనుకుంటే దయచేసి 2 వ్యక్తులకి కంపల్సరీ డిప్ వేసుకోండి. ఆన్లైన్లో 2 వ్యక్తులు కనుక ఈ డిప్లో సెలెక్ట్ అయితే మీరు రూములు బుక్ చేసుకోగలరు. అలాగే అన్ని సేవలు అన్ని డేట్లకి సెలెక్ట్ చేసుకోండి. మేము ఒక సేవ చూసాము, ఇప్పుడు ఇంకొక సేవ చూస్తాము, ఇట్లాంటివన్నీ మీరు పెట్టుకోకూడదండి. అన్ని సేవలు అన్ని డేట్లు సెలెక్ట్ చేస్తే మనం మెయిన్ ఇంటెన్షన్ స్వామివారిని ముందు గడప నుంచి చూడటానికే. అర్థమవుతుందా? అలాగే 3వ పాయింట్ ఏంటి, కూలింగ్ పీరియడ్. అంటే గతంలో ఈ సేవల్లో సెలెక్ట్ అయితే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ సిఆర్ఓ ఆఫీస్ తిరుమల కొండపైన మీరు తిరిగి ఈ సేవలో మరలా పార్టిసిపేట్ చేయలేరు. ఒకవేళ సెలెక్ట్ అవ్వలేదే అనుకోండి, మీ మొబైల్ నెంబర్ అయినా మీ ఈమెయిల్ ఐడి అయినా మీరు యూజ్ చేసి ఉండకూడదు. అనగా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు కనుక సెలెక్ట్ అయ్యారు మీ మొబైల్ నెంబర్ ద్వారా, మీ ఈమెయిల్ ఐడి అన్నా అది కూడా మీరు రిపీట్ చేయకూడదు. కాబట్టి మీ ఈమెయిల్ ఐడి మీ మొబైల్ నెంబరు దయచేసి రిపీట్ చేసుకోకుండా చూసుకోండి. ఒకవేళ డౌట్ వస్తే మళ్ళీ నెంబర్ మార్చుకోండి, ఈమెయిల్ ఐడి మార్చుకొని ఈ రిజిస్ట్రేషన్స్ మీరు వేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయిందని ఆశిస్తూ, దయచేసి రానున్న రోజుల్లో ఈ డిప్కి సంబంధించి కోటా అన్నీ అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు వీటన్నిటికి సంబంధించిన డేటా అంతా మన వాట్సాప్ టెలిగ్రామ్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. మరి నేను ఈ వీడియో ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. మరి ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అయిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.